హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. ఒక చిత్రాన్ని అంచనా వేయడంలో చిరంజీవి శైలి భిన్నంగా ఉంటుంది. అందుకే ఆయన సక్సెస్ఫుల్ మాస్ హీరోగా ఎక్కువ కాలం రాణిస్తున్నారు. కథల ఎంపిక విషయంలో చిరంజీవిని చూసి నేర్చుకోవాలని చాలా మంది సెలబ్రిటీలు అంటుంటారు. ఒక చిత్రాన్ని అంచనా వేయడంలో చిరంజీవి శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే ఆయన సక్సెస్ఫుల్ మాస్ హీరోగా ఎక్కువ కాలం రాణిస్తున్నారు. కథల ఎంపిక విషయంలో చిరంజీవిని చూసి నేర్చుకోవాలని చాలా మంది సెలబ్రిటీలు అంటుంటారు. చిరంజీవి నిర్ణయాలు కూడా కొన్నిసార్లు తప్పి ఉండొచ్చు, కానీ ఆ కథ స్వభావం ఏమిటి, ఏ హీరోకి సెట్ అవుతుంది అని అంచనా వేయటంలో చిరు స్టైలే వేరు. దిల్ రాజు జోష్ కథని రామ్ చరణ్తో చేయాలని అంటే వద్దు, ఇది ఆడదు అని రిజెక్ట్ చేశారు. రామ్ చరణ్ చెవిటివాడిగా నటించాలని సుకుమార్ అంటే అద్భుతమైన కథ అవుతుందని ప్రోత్సహించారు. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. డైరెక్టర్ సుకుమార్ కి ఉత్తమ దర్శకుడిగా ఈ చిత్రానికి సైమా అవార్డు దక్కింది. ఈ సినిమాని సుకుమార్ అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సమయంలో సుకుమార్ కొన్ని క్రేజీ కామెంట్స్ చేశారు. ఆ అవార్డు చిరంజీవి గారికి కూడా దక్కుతుంది. ఎందుకంటే నేను దర్శకుడిగా కంటే చిన్నప్పుడు చిరంజీవి గారి ఫోటోలు 5 పైసలకు అమ్ముకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇదంతా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి ఆలోచన విధానం కథల విషయంలో ట్రెండ్కి తగ్గట్లుగా మారిపోతూ ఉంటుంది. ఈ చిత్ర హీరోయిన్ సమంతని తీసుకుందామా లేదా అని డిస్కషన్ జరిగింది. చిత్ర యూనిట్తో చాలా మంది ఆమెకు పెళ్ళైపోయింది కదా వద్దు అని అన్నారు. అది విని చిరంజీవి గారు పెళ్ళైతే ఏంటి, ఆమె అద్భుతమైన నటి, సమంతనే ఫిక్స్ చేయండి అని అన్నారట. సమంత బాగా నటిస్తుందా లేదా అని మాత్రమే ఆడియన్స్ చూస్తారు, కానీ పెళ్ళైందా లేదా అని చూడరు అని చిరు సమాధానం ఇచ్చారని సుక్కు తెలిపారు. కథ వినేటప్పుడు ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటివాడిగా నటించాలని చెప్పా. నో ప్రాబ్లం, అలాగే కానివ్వని అన్నారు. సినిమా మొత్తం పూర్తయ్యాక ఆయన చూశారు. సినిమా లెంత్ దాదాపు 3 గంటలు ఉంది. ఏం చేయమంటారు అని అడిగా. ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే రిలీజ్ చేసేయండి అని చెప్పారు. ఈ సక్సెస్ లో చిరంజీవి గారి క్రెడిట్ కూడా ఉందని సుకుమార్ అన్నారు. సో ఇది ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ.